ఎంతమందిని నువ్వు గెలవగలవు? ప్రపంచంలో నువ్వు ఎవడినైనా గెలవగలవేమో, యేసును గెలవలేవు. ఎవరితోనైనా తప్పు చేయించగలవేమో, యేసుతో తప్పు చేయించలేవు. పిల్లరా, ఎందరినో ఓడించి 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 ఓడించినటువంటి వాడు యేసు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. నేత్రాశ, శరీరచ్చ, జీవపడంబలతో ఎంతో మందిని ఆడుకున్నాను కదా. చిక్కుడికాయ కూరతో ఆడుకున్నాను. ఎవరు? యాసావు. ఈడికి 30 వెండి నాణాలు ఇస్తే ఈడు పడిపోతాడు. ఒకడికి స్త్రీనిస్తే అతడు పడిపోతాడు. మీ వాళ్ళు ఎంత వీక్నెస్ కలిగిన వాళ్ళు, వాళ్ళ కొరకు నేను తయారు చేసినవి 3 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలాగా. నేను నేత్రాశ, శరీరిచ్చ, జీవపడంబం ఈ 3 కానీ ఉపయోగించానా ఎవడైనా పడిపోతాడని అనుకున్నాడు. కానీ యేసు పడిపోలేదట. యేసు ఎలా ఓడించాడో, దుష్ట శక్తిని దైవశక్తి ఎలా కొట్టిందో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి, 55. ఓ మరణమా, ఓ సైతాను, నీ మరణమెక్కడా? మరణమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ముల్లెక్కడా? భలేగుంది కదండి, గొప్ప డైలాగ్ కదండి. ఎప్పుడో మీరు అడిగారండి, నీ ముల్లెక్కడా? నీ పొట్టెక్కడా? మరణమా, నీ విజయం ఎక్కడా? సైతాన్, మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆ ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేశాను.